బెట్టింగ్ యాప్స్ గత కొద్ది రోజుల క్రితం నుండి తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అంశం కుదిపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన ప్రముఖ నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ పై చాలా మంది మండిపడుతుండగా ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు. ఈ తాజాగా ఆ లిస్ట్ లోకి ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా చేరిపోయాడు. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. సోనూ సూద్ గురించి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే కరోనా సమయంలో అంతగా ప్రజలకు సాయం చేశారు. ప్రభుత్వానికి మించి సాయం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వేకు డబ్బు కట్టి ఆ రైళ్లలో వారిని పంపించాడు. అంతేకాదు తన హోటల్ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేశాడు. దేశం మొత్తం మీద పెద్ద హీరో అయ్యాడు. సినిమాలో మాత్రమే తాను ప్రతినాయకుడినని, నిజ జీవితంలో మానవత్వం వెల్లివిరిసే మనిషినని నిరూపించుకున్నాడు. దానకర్ణుడిగా అందరూ సోనూ సూద్ను అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కొన్ని దేశాలు అతడికి ప్రత్యేక పురస్కారాలు కూడా అందజేశాయి. తాజాగా యూట్యూబర్ అన్వేష్ సోనూ సూద్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈయన ఏకంగా డైనోసార్, బెట్టింగ్ సామ్రాజ్యానికి, మాఫియాకి ఈయన అధినేత. ఈయన తర్వాత ఇంకెవరు లేరు. సో అటువంటి సోనూ సూద్ కలియుగ కర్ణుడు అన్నారు. కరోనా టైంలో ఆయన్ని కలియుగ కర్ణుడు అన్నారు. ఎస్, నిజమే. అటువంటి కలియుగ కర్ణుడు రాక్షసుడిగా ఎలా మారారు, వేల కోట్లు ఎలా సంపాదించారు, ప్రూఫ్లతో సహా చూపిస్తాను. ఈయన హర్ష సాయికి అన్నయ్య లాంటివాడు. ఎందుకంటే ఇద్దరిది ఒకటే పత్యాపారం, దైవ సహాయం. డబ్బు కోసం తనను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్ళాడని, ఏకంగా 1000 కోట్లు సంపాదించాడని కూడా తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సోనూ సూద్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడని, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడని తెలిపారు. సినిమాల్లో హీరోగా నటించాలనే బలమైన కోరిక సోనూ సూద్కు ఉండేదని, దీనికోసమే బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లాడని తెలిపారు. సంపాదన మీద ఈడీ కేసులు నమోదు చేసింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అన్వేష్ చెప్పిన దాని ప్రకారం సోనూ సూద్ అనేవారు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి డైనోసర్ లాంటి వ్యక్తి అని, హర్ష సాయి లాంటి వారు నీట మడుగుల్లో ముసిలి లాంటి వారని తెలిపారు. ఏపీ, తెలంగాణలో హర్ష సాయి ఇలాంటి వ్యవహారమే నడిపారని, హర్ష సాయి ఆధ్వర్యంలో కొందరు విదేశాలకు వెళ్లి అక్కడ నుంచి బెట్టింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్వేష్ కోరుతున్నారు. సోనూ సూద్, హర్ష సాయితో పాటు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ పై సన్నీ యాదవ్, శివజ్యోతి తదితరులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో వాస్తవం ఎంతుంది అనే విషయం త్వరలోనే తేలనుంది. ఇదిలా ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన కేసుల పురోగతిపై డీజీపీ కార్యాలయంలో సిట్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలపై సమీక్ష నిర్వహించినట్టు పేర్కొన్నారు. కేసుల దర్యాప్తు దశలపై చర్చించడం జరిగిందని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజ్యూర్ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్టు కూడా వెల్లడించారు. ఎస్ఓపి రూపొందించిన తర్వాత అనుసరించవలసిన ప్రామాణిక విధానాలపై సంబంధించిన అధికారులకు వివరించడాన్ని, శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించబడుతుందని తెలిపారు. బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తు ప్రక్రియలో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకీకృతమైన నిర్ణయాలు తీసుకోవడంపై సిట్ పనిచేస్తుందని తెలిపారు.